హలో అండి. వసుంధరాస్ వరల్డ్‌కు స్వాగతము. నేను ఇప్పుడు చూపించే రెసిపీ చింతపండు చట్నీ. కావలసిన వస్తువులు: ఒక నిమ్మకాయంత చింతపండు. ఆ చింతపండును వాటర్‌లో ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకొనవలెను. 4 స్పూన్స్ మినపప్పు, 1 కప్పు తురిమిన బెల్లము, అంటే 3 ఉంటలు పడుతుంది. 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, పసుపు, వట్టిమిర్చి 16, 16. కావాల్సిన వాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చును. ఇవన్నీ చింతపండు చట్నీకి కావలసిన వస్తువులు. మినపప్పు బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చును, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ మినపప్పుతో చూపిస్తున్నాను. ఇవి ఒక 2 స్పూన్ల ఆయిల్, మినపప్పు, జీలకర్ర, ఒట్టిమిర్చి దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించవలెను. వేయించిన తర్వాత ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లో మినపప్పు వేయవలెను. మినపప్పు అయిన తర్వాత ఒట్టిమిర్చి అయిన తర్వాత ఉప్పు, పసుపు, బెల్లం అన్నీ మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో చింతపండు తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా కరెక్ట్ కొలతలతో ఈ చట్నీ చేసుకుంటే 4-5 డేస్ అయినా చట్నీ నిల్వ ఉంటుంది. చింతపండు చట్నీ రెడీ. చాలా చాలా టేస్టీ ఉంటుంది. చపాతీకి కానీ, అన్నంలో చప్పడి పప్పు చింతపండు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.